రాజ్మా మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం అండి. ముందుగా రాజ్మాని నానబెట్టాలండి. నానబెట్టిన తర్వాత ఉడకబెట్టాలండి. ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయాలండి. తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ మిక్సీ వేసుకోవాలి. మిక్సీ జార్లో పెట్టుకున్న తర్వాత ఆ పేస్ట్నండి మనం స్టవ్ వెలిగించుకున్న తర్వాత కొద్దిగా తాలింపు దినుసులు, ఉల్లిపాయలు, అలానే కొంచెం అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి బాగా వేయించాలండి. దూరగా వేయించిన తర్వాత చూస్తున్నారు కదండి, ఈ టమాటా పేస్ట్ని దీనిలో కలుపుకోవాలండి. ఇది దగ్గరగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలండి. మా వాళ్ళు కొంచెం పిసినారోళ్ళు అండి, కొంచెం 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 వేస్తున్నారు. మీరు మాత్రం కొంచెం ఎక్కువగా వేసుకోండి, పర్లేదండి. సాల్ట్ అండి మళ్ళీ సరిపోలేదేమో, కొద్దిగా మళ్ళీ సాల్ట్ మిక్స్ చేస్తున్నారండి మా వాళ్ళు. అలానే కారం అండి. ఫైనల్గా వేయాలా వద్దన్నట్టు 3 టైమ్స్ వేసారండి కారపొడి మొత్తం బాగా. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ రాజ్మా కర్రీ చేసుకోండి మీరు కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా అండి గరం మసాలా వేశారండి. గరం మసాలా వేసి బాగా కలుపుతున్నారండి. మీరు ముందుగా ఉడకబెట్టుకున్న రాజ్మానండి ఇంట్లో మిక్స్ చేసేసుకోవాలండి. ఈ విధంగా రాజ్మా కర్రీ తయారవుతుందండి. మీరు తింటే మీకే నోరు ఊరుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. రాజ్మా కర్రీ రెడీ అండి.